హాయ్ హలో మీకోసం నేను కచ్చపడానికి రాలేదండి. మన పూర్వీకులు కొన్ని రకాలైన గ్రంథాలను మనకు అందించారు. అలాంటి విజ్ఞాన సంపదను గురించి రాసిన ఆ గ్రంథాల గురించి మీకు తెలియడం కోసం మీ ముందుకు వచ్చేసాను. మనలో ఎంతమందికి తెలుసు మన పూర్వీకులు విజ్ఞాన సంపద? మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తూ ఉంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండా పోయాయా అని ఆశ్చర్యం కలగక మానదు. అందులో మొదటిది అక్షర లక్ష. ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథం. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితము, బీజగణితము, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రము, భూగర్భ శాస్త్రము, జలయంత్ర శాస్త్రము, గాలి, విద్యుత్, ఉష్ణాలను కొలిచే పద్ధతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెలుపబడ్డాయి. రెండవది శబ్దశాస్త్రం. రచయిత ఖండికా ఋషి. సృష్టిలోని ఎన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇందులో చర్చించింది. అన్ని రకాల ధ్వనులు కూడా ఇందులో రాయబడ్డాయి. ఇందులోని 5 అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి స్థాయిని, వేగాన్ని కొలవడం వివరించారు. మూడవది శిల్పశాస్త్రం. రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి 101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చించబడ్డాయి. సుపశాస్త్రం. రచయిత సుకేశుడు. ఇది పాకశాస్త్రం. ఊరగాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు, 108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆ విషయం 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది. ఐదవది మాలినీ శాస్త్రం. రచయిత ఋష్యశృంగముని. పూలమాలలను తయారు చేయటం, పూల గుత్తులు, పూలతో రకరకాల శిరో అలంకారాలు, రహస్య భాషలో పూలరేకులపైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరించబడ్డాయి. ఆరవది ధాతుశాస్త్రం. రచయిత అశ్వనీ కుమార. సహజ కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కులంకషంగా వివరించారు. మిశ్ర లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగున్నవి వివరించారు. ఏడవది విషశాస్త్రం. రచయిత అశ్వనీ కుమార. 32 రకాల విషయాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుళ్ళు మొదలైన విషయాలు చెప్పారు. ఎనిమిదవది చిత్రకర్మ శాస్త్రం, అంటే చిత్రలేఖన శాస్త్రం. రచయిత భీష్ముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎనిమిదవది చిత్రకర్మ శాస్త్రం, అంటే చిత్రలేఖన శాస్త్రం. రచయిత భీముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తల వెంట్రుకలను కానీ, గోటిని కానీ, ఎముకను కానీ చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది. 9వది మలశాస్త్రం. రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టి చేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి. 10వది రత్న పరీక్ష. రచయిత వాత్స్యాయన ఋషి. రత్నాలు కలిగి ఉన్న 24 లక్షణాలను చెప్పబడ్డాయి. వీటి శుద్ధతను పరీక్షించడానికి 32 పద్ధతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు. 11వది మహేంద్రజాల శాస్త్రం. రచయిత వీరబాహు, అంటే సుబ్రహ్మణ్యస్వామి శిష్యుడు. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడీలను ఇది నేర్పుతుంది. 12వది అర్థశాస్త్రం. రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మబద్ధమైన 82 ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు. 13వది శక్తితంత్రం. రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్ఛేదనం ఇందులోని భాగమే. 14వది సౌదామినీ కళ. రచయిత మాతంగ ఋషి. నీడ ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పబడింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయ చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది. 15వది మేఘశాస్త్రం. రచయిత అత్రిముని. 12 రకాల మేఘాలు, 12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు, 33 రకాల పిడుగులు, వాటి లక్షణాల గురించి చెప్పబడింది. 16వది స్థాపత్య విద్య. అధర్వణ వేదంలోనిది. ఇంజనీరింగ్,
ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగర ప్రణాళిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలను ఇందులో ఉన్నాయి. ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ రచించిన యంత్రశాస్త్రం మొదలుగున్నవి, ఆయుర్వేద శాస్త్రం, ధనుర్వేదం, గంధర్వ వేదం మొదలుగున్న ఎన్నో శాస్త్రాలు మన ఋషులు మనకి అందించారు. ఇవి మన ఋషులు మనకు ఇచ్చిన జ్ఞాన సంపద. గుర్తుంచుకోండి, భావితరాలకు తెలిసేటట్లు చెయ్యండి. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. నమస్కారం.